హెయిర్ ఫాల్ అధికంగా అవుతుంది. హెయిర్ ఫాల్ అధికంగా రావడానికి కారణం అసలు మెయిన్ మనం ఏం చేస్తామండి, హెయిర్ ఫాల్ అవుతుందంటే రెగ్యులర్గా సంవత్సరాల నుంచి వాడుతున్న షాంపూ ఇమ్మీడియట్గా మార్చేస్తాం, ఆయిల్ మార్చేస్తాం, సీరం మార్చేస్తాం. ఫస్ట్ మార్చాల్సింది ఇది కాదు, డైట్. జుట్టు రావడానికి మెయిన్ కారణం కొన్ని డెఫిషియన్సీస్. మనకి జుట్టు రాలుతుందా, B12 తగ్గిపోయిందేమో, ఐరన్ తగ్గిపోయిందేమో, హిమోగ్లోబిన్ తగ్గిపోయిందేమో, డి విటమిన్ తగ్గిపోయిందేమో, B12 తగ్గిపోయిందేమో, ఇవి చెక్ చేసుకోవాలి ఫస్ట్. ఇలా ఇవన్నీ తగ్గిపోతే డెఫినెట్గా జుట్టు రాలుతుంది, రీగ్రోత్ ఉండదు, వైట్ హెయిర్ ఎక్కువ వచ్చేస్తుంది, ఇవన్నీ ఎక్కువ అవుతాయి అన్నమాట. కాబట్టి జుట్టు రాలుతుందని టెన్షన్ పడి షాంపూలు, సీరంలు, రకరకాల ఆయిల్స్ అండ్ ఫిల్టర్డ్ వాటర్ తెచ్చుకొని స్నానం చేయడాలు, ఇవన్నీ మనం ఎక్స్టర్నల్గా ఎంత చేసినా సరే జుట్టు మేబీ ఎక్కువ ఊడేదన్నప్పుడు ఒక 10-12 హెయిర్స్ తగ్గిస్తామేమో ఊడడం, అంటే మెయింటెనెన్స్ చేస్తున్నాం కాబట్టి. బట్ మెయిన్ కంప్లీట్గా జుట్టు రాలడం ఆగాలి అంటే మనం తినే ఫుడ్లో చాలా వరకు మునగాకు, మునక్కాయలు, క్యారెట్, బీట్రూట్, పంకిన్ సీడ్స్ మెయిన్ ఇంపార్టెంట్ అండి. మీరు క్యారెట్, బీట్రూట్, యాపిల్, ఉసిరికాయ జ్యూస్ రెగ్యులర్గా తాగడం వల్ల తాగిన 15-20 డేస్ కల్లా మీకు జుట్టు రాలడం తగ్గి షైనీగా, హెల్దీగా ఉంటుంది. అండ్ దాంతోపాటు కొన్ని పంకిన్ సీడ్స్, కొన్ని వాటర్మెలన్ సీడ్స్, కొన్ని సన్ఫ్లవర్ సీడ్స్, పూల్ మకానా, తెల్ల నువ్వులు, ఫ్లాక్స్ సీడ్స్. గుర్తుపెట్టుకోండి, వైట్ హెయిర్ రాకుండా ఉండాలన్నా, హెయిర్ గ్రోత్ రావాలన్నా, హెల్దీగా ఉండాలన్నా, న్యూట్రిషన్ పరంగా పర్ఫెక్ట్ ఉండాలన్నా 6 రకాల సీడ్స్ రెగ్యులర్గా తీసుకోవాలి. అవే పంకిన్ సీడ్స్, వాటర్మెలన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, పూల్ మకానా, తెల్ల నువ్వులు, ఫ్లాక్స్ సీడ్స్. అన్నీ ఒక 100 గ్రాములు తీసుకొని దోరగా విప్పుకొని బాక్స్లో పెట్టుకొని దీన్ని రెగ్యులర్గా 1 మంత్ వస్తాయి. ఇవి రెగ్యులర్గా బ్రేక్ఫాస్ట్లో కానీ, డిన్నర్ తర్వాత కూడా మంచి నిద్ర పడుతుందండి ఈ సీడ్స్ తీసుకోవడం వల్ల. కానీ ఎక్కువ క్వాంటిటీ కాకుండా ఒక 2 టీ స్పూన్స్ తీసుకుంటే సరిపోతాయి. సో మధ్యలో ఈ స్నాక్స్ అవి ఇవి తినే బదులు నేను చెప్పాను ఐరన్ డెఫిషియన్సీ ఉన్నా కూడా వస్తాయని చెప్పేసి. సో ఈ 6 రకాల్లో ఇంకొక అడిషనల్గా బెల్లం యాడ్ చేసుకుని, తాటి బెల్లం దొరుకుతుంది కదా, ఆ తాటి బెల్లం పాకంలో ఈ పంకిన్, వాటర్మెలన్, సన్ఫ్లవర్, పూల్ మకానా, తెల్ల నువ్వులు, ఫ్లాక్స్ సీడ్స్ 6 రకాలని దోరగా పెట్టుకొని తాటి బెల్లం పాకంలో వేసి బాగా కలిపేసి లడ్డూలాగా చేసుకోండి. డైలీ ఒక లడ్డు తినండి. ఆకుకూరలు బాగా తీసుకోండి, వెజిటబుల్స్ బాగా తీసుకోండి. అండ్ వెరీ ఇంపార్టెంట్, ఒక సూప్ చెప్తాను హెయిర్ గ్రోత్కి, హెయిర్ ఫాల్ కంట్రోల్ చేయడానికి. ఒక గిన్నెలో 4-5 మునక్కాయ ముక్కలు, పావు టమాటా, కొద్ది కొత్తిమీర, కొద్ది పుదీనా, 2-3 కిస్మిస్ కూడా వేసుకోవచ్చు. ఇందులో చిన్న అల్లం ముక్క, డిపెండ్స్, స్వీట్నెస్ కావాలంటే కిస్మిస్, లేకపోతే కిస్మిస్ సపరేట్గా కూడా తీసుకోవచ్చు. చిన్న అల్లం ముక్క, కొద్దిగా పసుపు వేసి 2 గ్లాసులు వాటర్ వేసి కుక్కర్ పెట్టేసేయండి, లేదంటే గిన్నెలో పెట్టేసేయండి. 2-3 విజిల్స్ అయిన తర్వాత గిన్నె మన కుక్కర్ దింపి స్మాష్ చేయండి బాగా. సూప్ తాగండి, వేడివేడి సూపు. దీంట్లో ఎంత న్యూట్రిషన్. దీంట్లో కాళ్ళని చెప్పాలంటే నేను పంకిన్ సీడ్స్ చెప్పాను కదా, దాన్ని గ్రైండ్ చేసి పెట్టి 1 స్పూన్ చల్లండి. ఇది న్యూట్రిషన్ అండి. B12, డి విటమిన్, ఐరన్, కాల్షియం, అసలు మెయిన్ ఇంపార్టెంట్ హిమోగ్లోబిన్. ఇవి లేకపోతే డెఫినెట్గా జుట్టు రాలుతుంది. ఇవి సంపూర్ణంగా ఉంటే జుట్టు రాలడం ఆగిపోతుంది. సో కాబట్టి జుట్టు రాలుతుందని టెన్షన్ తీసుకొని రకరకాల షాంపూలు, సీరమ్స్, రకరకాల అడ్వర్టైజ్మెంట్లు అన్నీ చూసినవన్నీ కొనేసి అది అప్లై చేసి ఇంకా డ్యామేజ్ చేసుకొని, కెమికల్ ఇంపాక్ట్ ఎక్కువ అయిపోయింది అనుకోండి, ఇంకా డ్యామేజ్ అయిపోయి ఇంకా హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంది. కాబట్టి కెమికల్ ఇంపాక్ట్ ఎక్కువ లేకుండా స్కాల్ప్ని మెయింటైన్ చేసుకోవడం, ఈ ఫుడ్ సరిగా తీసుకోవడం, నైట్ పడుకునేటప్పుడు రివర్స్ కోంబింగ్, జుట్టు అంతా ముందుకేసి రివర్స్ కోంబింగ్ చేయండి. అది కూడా రక్త ప్రసరణ బాగా పెంచుతుంది. సో ఇలా సింపుల్ టిప్స్ అండి. జుట్టు రాలుతుందని ఫస్ట్ టెన్షన్ తీసుకొని, స్ట్రెస్ తీసుకొని, యాంగ్జైటీలోకి వెళ్ళిపోతారు కొంతమంది. జుట్టు అందమే లేదంటే ఊడిన జుట్టు మళ్ళీ వచ్చేస్తుంది. బట్ న్యూట్రిషన్ పర్ఫెక్ట్ ఉందా లేదా చెక్ చేసుకొని చూసుకోవాలి. ఎప్పుడు యూజ్ చేసే షాంపూ సడన్గా అదేం మారలేదు, కాంపోజిషన్ ఏం మారలేదు ఊడిపోవడానికి. బట్ సడన్గా మారింది ఏంటంటే మన ఆహారపు అలవాట్లు, అవి మార్చుకోవాలి. ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి, తొందరగా పడుకోవాలి, రివర్స్ కోంబింగ్ చేసుకోవాలి. ఆల్మండ్స్ కూడా మంచి అద్భుతంగా పనిచేస్తాయి హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేయడం. ఆల్మండ్స్ తీసుకోండి. ఇంకా మీకు కావాలంటే మనం ఆయిల్ ఉంటుంది కదా, కోకోనట్ ఆయిల్, ప్యూర్ కోకోనట్ ఆయిల్ యూజ్ చేయండి. కోకోనట్ ఆయిల్లో కొద్ది కరివేపాకు ఆకులు 10 ఆకులు, కొద్దిగా ఆనియన్ ఉంటుంది కదా, ఆనియన్ని చాప్ చేసేయండి, చిన్న ముక్కలాగా చేసి లైట్ గ్రైండ్ చేసి ఆనియన్, కొన్ని మెంతులు ఇవి వేసి 3 ఆయిల్లో ఒక 3-4 మినిట్స్ మరిగించండి. ఫిల్టర్ చేసుకుని ఈ ఆయిల్ యూజ్ చేయండి. ఈ ఆయిల్ని రాత్రి మనం స్నానానికి వెళ్ళే హాఫ్ అన్ అవర్ ముందనే పెట్టుకోవచ్చు. అంటే ఒకవేళ డాండ్రఫ్ ఎక్కువగా ఉంటే ఓవర్ నైట్ పెట్టద్దు అంటాను. ఒకవేళ డాండ్రఫ్ లేదనుకోండి ఓవర్ నైట్ పెట్టి మార్నింగ్ స్నానం చేయడం బెస్ట్ థింగ్స్ అండి. రీగ్రోత్, హెయిర్ ఫాల్, వైట్ హెయిర్ ఇవి రాకుండా కూడా కొబ్బరి నూనెలో ఆనియన్ని పేస్ట్ చేసి ఒక స్పూన్ పేస్ట్, ఒక 150 ml ఆయిల్లో ఒక 10-15 ఆకులు కరివేపాకు, 1 స్పూన్ మెంతులు ఇవి వేసి 3 మినిట్స్ మరిగించి ఫిల్టర్ చేసేసి ఈ ఆయిల్ని ప్రతిరోజు, లైక్ ఒకవేళ మనం రెగ్యులర్గా కాకపోయినా కూడా అట్లీస్ట్ వీక్లీ 2 or 3 అయినా సరే మనం అప్లై చేసుకొని ఓవర్ నైట్ ఉంచవచ్చు, లేదంటే 1 అవర్ ముందనే పెట్టుకొని స్నానం చేస్తే. హెయిర్కి మెయిన్ ఇంపార్టెంట్ ఆయిల్. చాలామంది అంటారు ఆయిల్ అప్లై చేస్తే ఆయిల్ ఏం కాదు. ఆయిల్ అనేది మంచిది. ఆయిల్ లూబ్రికేటెడ్గా ఉంటుంది, స్కాల్ప్ మెయింటైన్కి బాగా యూజ్ అవుతుంది.
ఇంటేక్ ఆఫ్ ఫుడ్ చాలా ఇంపార్టెంట్. మంచి ఫుడ్ తింటేనే దానివల్ల బ్లడ్ సప్లై బాగుండి హెయిర్ ఫాలికల్ స్ట్రాంగ్ ఉంటుంది. దాంతోపాటు అప్లికేషన్ ఆఫ్ ఆయిల్ కూడా మ్యాండేటరీ, స్మూత్గా స్కాల్ప్ హెల్దీగా ఉండడానికి. సో అప్లై చేసుకోవడం ఆయిల్, ఈ ఆయిల్ ప్రిపేర్ చేసి అండ్ న్యూట్రిషన్ పరంగా ఫుడ్ ఇలా తీసుకుంటే హెయిర్ ఫాల్ కంట్రోల్ హెల్దీగా ఉంటుంది. అండ్ మోర్ ఇంపార్టెంట్, వైట్ హెయిర్ రాదు, హెయిర్ ఫాలికల్ స్ట్రాంగ్, న్యూ హెయిర్ గ్రోత్ కూడా చూడొచ్చు. సో ఖచ్చితంగా హెయిర్ ఫాల్ అవుతుందని టెన్షన్ వదిలేసి, రకరకాల షాంపూలు వదిలేసి, ఏది యూజ్ చేస్తున్నారు అదే షాంపూ యూజ్ చేయండి. ఫుడ్ మార్చుకొని ఈ ప్రిపరేషన్ చేసుకొని ఆయిల్ అప్లై చేసుకుంటే డెఫినెట్గా హెయిర్ ఫాల్ కంట్రోల్. సో ఖచ్చితంగా చేయండి. హెల్దీగా ఉండండి, హ్యాపీగా. నమస్కారం.